అన్ని ఇండస్ట్రీస్ లో ఏఐ లింక్ ఉన్నప్పుడు జాబ్స్ అనేవి అట్ ద స్టేక్ ఉన్నాయి అని అంటున్నారు. మొత్తం అండి ఐఎమ్ టెల్లింగ్ యూ 70-80% జాబ్స్ ఇది డిబేట్ జరుగుతుందండి. జాబ్స్ వెళ్ళవు అని కొంతమంది అంటారు, జాబ్స్ వెళ్ళిపోతున్నాయని కొంతమంది అంటారు. యాక్చువల్ గా ఏంటి అసలు? జాబ్స్ అయితే వెళ్ళిపోతాయండి 50-60 అంటే ఓవర్ ఫస్ట్ అయితే ఇనీషియల్ గా 70-80% జాబ్స్ వెళ్ళిపోతాయి. ఒక 30% మనకి క్రియేట్ అవుతాయి. అంటే నెట్ 50% జాబ్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇందాక చెప్పేదండి, ఏజెంట్స్ వచ్చాక యూ డోంట్ నీడ్ అనదర్ అసిస్టెంట్. ఎగ్జాంపుల్ మీరే నన్ను తీసుకోండి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తూ ఉంటాయి, క్లయింట్ ఇవి. నేను చాట్ జీపీటీలో డీప్ సీక్ లో వేసేసి రిప్లై తీసుకుంటాను. ఇంతకుముందు ఏం చేసిన అసిస్టెంట్ చెప్పేవాడిని, లేదా నా పార్ట్నర్ చెప్పి దీనికి రిప్లై ప్రిపేర్ చేయమని. ఐఎమ్ ఆస్కింగ్ ఎ హ్యూమన్. నౌ ఐఎమ్ సేయింగ్ ఒక మిషన్ కి చెప్పేసి రిప్లై చేయమంటే అది బేసిక్ రిప్లై చేస్తుంది విత్ ద కేస్ లాస్ కానీ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ కానీ. అది మనం అనాలిసిస్ చేసుకుని గూగుల్ చేసి చేయాల్సినంత కూడా అది ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ చేసి ఇచ్చేస్తుంది. ఇచ్చాక నేను ఫైనల్ ఒకసారి రీడ్ చేసుకుంటాను, చిన్న చిన్న చేంజెస్ చేసుకుని ప్రింట్, సైన్, సెండ్ టు ద రిప్లై.